హలో ఆల్, హాయ్ సో మచ్. ఓపెనింగ్ మాకే హలోనా అక్కడ కాదా? హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ దగ్గర బాగా నచ్చేది ఏంటంటే బ్రో, తెలుగు సినిమాస్లోని మాకు తెలుగు నోన్ ఫేసెస్ మాకు రెగ్యులర్గా సినిమాస్కి రావట్లేదని మేము ఫీల్ అవుతుంటే, సో మాకు ఒక నోన్ ఫేస్డ్గా తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన ఒక ఫేస్గా ఎప్పటికప్పుడు ఒక మంచి ప్రొడక్ట్ ఉన్న క్వాలిటీని తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ దానికి, ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా. అండ్ ఇంకొక కంగ్రాచులేషన్ ఏంటంటే 29 లాంటి ఒక మంచి సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తాను. అలాంటివి చేసినప్పుడు కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటే తెలుగు ఆడియన్స్ మేము అనుకుంటాం ఎందుకు మహేంద్ర గారిని ఇక్కడికి తీసుకొచ్చి అలాంటి క్యారెక్టర్స్లో మాకు చూపించట్లేదు. బట్ వాట్ వాజ్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? ఎందుకంటే 29లో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన మీరు. 29 చాలా చిన్నది, నాకు చేసేటప్పుడు పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదు. కానీ ఆ క్యారెక్టర్ నేను డబ్బింగ్లో చూసేటప్పుడు ఓ మై గాడ్ వాడు చాలా సైకోనాకుడు కాదు. అంత మరి సాంబార్ కూడా అతనే వచ్చి పోయాలా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సాంబార్ అంటాను, మళ్ళీ మజ్జిగ అడుగుతాను నేను. వెరీ హ్యాపీ, చిన్న క్యారెక్టరే, చాలా హ్యాపీ. లుకింగ్ ఫార్వర్డ్, నాకు అలా చాలా చేయాలని ఆశ. ఇప్పుడే కదా గేట్ ఓపెన్ అవుతుంది, ఫుల్గా ఓపెన్ అవుతే అన్నీ దొరుకుతాయి. బట్ బ్యాక్ టు బ్యాక్ ఎందుకో కొంచెం డివినిటీ వైబ్ ఉన్న సినిమాస్ చేస్తున్నారు. నీలకంఠ అలాగే కాదు, బట్ కంటెంట్ బేస్డ్గా నేను చూస్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్ వస్తుంది, ఓకే వీడు చేస్తాడు, మన స్క్రిప్ట్ వీడు బాగానే యాక్ట్ చేస్తాడని వస్తుంది నా దగ్గరికి, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అంతే, ఐఎమ్ నాట్ చూసింగ్ ఎనీథింగ్. నా దగ్గరికి ఏది వచ్చినా కానీ అది నా బేబీ అనుకుని నేను పట్టుకుంటాను. గ్రేట్ సార్, సూపర్. వైకుంఠ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెలుగు ఇండస్ట్రీలోని మీ కాంట్రిబ్యూషన్ చాలా కొంతమందికి తెలియచ్చు కానీ, బట్ మీ సర్కిల్లో తెలుసు హౌ యూ కాంట్రిబ్యూటెడ్ తెలుగు సినిమా, ఎలా ఎవాల్వ్ అయ్యారు, తెలుగు సినిమాని ఎలాంటి ఒక స్టేజెస్లో మీరు కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఆ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఒక మంచి సినిమాని మీ ముందు తీసుకొస్తున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్? ఒక డివినిటీ లాంటి స్టోరీ తీసుకొని ఈసారి ఆడియన్స్కి ఇంకొంచెం మంచి ప్రొడక్షన్ క్వాలిటీతో తీసుకొస్తున్నప్పుడు మనకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ, అలాంటి ప్రోడక్ట్ చేయాలనుకుంటే అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు దొరికితే చేయొచ్చు, దీనికంటే పెద్దగా చేయొచ్చు. ఓకే, కానీ ఆ దొరికే డైరెక్టర్లకి, ఆ దొరికే ప్రొడ్యూసర్లు లక్ ఉంటూ వాళ్ళ అదృష్టం ఉంటూ దొరుకుతారు. ఓకే, లేదంటే రెగ్యులర్ లవ్ స్టోరీలు, క్రైమ్లు, థ్రిల్లర్లు ఇలాగే ఉంటాయి. సో లక్ బాగుండి ఆ టేస్ట్ దొరికారు. ఇంత అదృష్టం ప్రొడ్యూసర్ ఎలా పట్టుకొచ్చారా చెప్పండి మాకు. నా అదృష్టం ఉండి ఆయన వచ్చారు, ఆయన అదృష్టం ఉంది మొత్తం అంతా ఫార్చునేట్ టైమ్స్ అన్ని ఒక దగ్గర కలిసి. కరెక్ట్, అదే కరెక్ట్. ఒక మంచి కంటెంట్, ఒక మంచి పీపుల్ చూస్ చేసుకుంటే ఈ కథ మాకు సంబంధం లేకుండా, ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా తీసుకెళ్ళిపోయింది, ప్లాన్ లేకుండా. ఈయన అని ముందు అనుకోలేదు, తర్వాత ఈయన ఇలా ప్రతిదీ మణి శర్మ గారి దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి మాకు సంబంధం లేదు. ఈవెన్ ఇందులో కనిపించే ప్రతి యాక్టర్ ముందుగా ప్లాన్ చేసుకోకుండా వాళ్ళు వచ్చారు ఇక్కడికి, మేము ఎవరు ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళని 3 daysలో రెడీ అదను అలా అనుకున్నదే. గ్రేట్ సార్. బట్ మీ ఫిల్మ్స్లోని మోర్ దెన్ స్టోరీ లేకపోతే ఇవన్నీ కాకుండా సార్, ప్రతి సినిమాలో ద ఆర్టిస్ట్ ప్యాడింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తారు సార్. ఏంటి ఫస్ట్ నుంచి ఉంటుంది ప్యాడింగ్, ఒక మెసేజ్ ఏదో ఒకటి చెప్తాను. సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, మీకు అంటే లవ్ ఒప్పుకోవట్లేదు అని, ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చనిపోవడం కరెక్ట్ కాదు. ఇంకొన్ని ఇంట్లో మీకు ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయిందనో, ఇంకో జాబ్ రాలేదనో, లేదా అమ్మాయి వేసిందనో, సూసైడ్లు కరెక్ట్, ఇలా ఆత్మహత్యలు కరెక్ట్ కాదు. ఇంకోటి పరువు హత్యలు కరెక్ట్ కాదు. ఇలా ఏదో ఒక మెసేజే ఉంటుంది, మెసేజ్ లేకుండా చేయలేను. ఫస్ట్ ఇందులో కూడా సనాతన ధర్మాన్ని మీరు నిలబెడితే అది మనం నిలబెడుతుంది అంతే. ఎందుకంటే అసలు మీరు ఈ భూమి నాట్ ఓన్లీ ఇండియా అంటే ఈ కనిపించే సర్కిలే కాదు, దీనికంటే ఇంకా చాలా ఉంది. అది పోయింది, మనకు సంబంధం లేకుండా పోయింది. కానీ ఆ మొత్తం చైనాలో కొంత భాగం టోటల్ అదంతా ఇండియా. అప్పుడు ఓన్లీ ఇండియాలోనే దేవుళ్ళు పుట్టారు, మీరు కావాలని చూసుకోండి, ఇండియాలోనే. సో ఇది దాన్ని ఒక ధర్మ పాలితకు సంబంధించిన ప్రాంతం ఇది, ఇండియా అనే ల్యాండ్. ప్రపంచంలోనే ద మోస్ట్ ప్యూరెస్ట్ ప్లేస్ అంటే ఇండియా. కర్మ ధర్మ ధ్యానపరమైన దేశం భారతదేశం. హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ అవి మీకు ఇప్పుడు బాగా ఒక డ్రగ్గిస్ట్ ఉన్నాడు లేదా ఉన్నాడు అనుకోండి, వాడికి దిగ్గానే ఒక ఫీలు, ఒక భయము ఏదో ఇంటర్నల్గా ఉంటుంది. ఆడ మొత్తం ఉన్నంతసేపు ఆ మొత్తం ఉన్నంతసేపు అది ఉండదు. ఆ మొత్తం నుంచి బయటకు వచ్చాక ఓహో నేను ఇది కదా ఉంటుంది. ఆ జీన్స్లో ఏమి ఉంటాయి అవి. సో మనకు సంబంధం లేకుండా ఇవి ఉన్నాయి, మాకు సంబంధం లేకుండా ఈ కథ ఇలా రన్ అవుతూ వచ్చింది. సూపర్ గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఒక మంచి సినిమాకి మీరు కూడా అంటే ఆ స్పిరిచువాలిటీకి అంత దగ్గర ఉంటారు కాబట్టి ఈ స్టోరీకి అంత బాగా కనెక్ట్ అయ్యారో మాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి సార్? తెలుగు సినిమాలోకి ఒక తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు
వాట్ వాజ్ యువర్ థాట్స్? ఎలాంటి సినిమా చేద్దాం, ఎలాంటి హీరోతో చేద్దాం, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా సార్? నేను డివోషనల్గా చాలా ఎక్కువ. ఎస్, నేను ఫస్ట్ నుంచి నేను డివోషనల్ సినిమా మూవీ తీద్దామని అనుకున్నాను. ఈ డైరెక్టర్ గారు వచ్చేసి 2-3 స్టోరీలు చెప్పారు. లవ్, తర్వాత థ్రిల్లర్ మూవీ, తర్వాత వేరే వేరే మూవీ చెప్పారు. నాకు అది ఐ డోంట్ లైక్. రొమాంటిక్ అవన్నీ చెప్పారు. నాకు ఐ డోంట్ లైక్. డివోషనల్గా ఏమైనా ఉందంటే చెప్పండి అని అడిగాను. అడిగిన తర్వాత ఈ స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ చెప్పారు కరెక్టే, మరి దానికి కావాలి కదా బడ్జెట్ ఎంత అవుతుంది ఏంది అని అంటే ఒక బడ్జెట్ చెప్పారు. బడ్జెట్ స్టార్ట్ చేసాము, అవి చేసాము, అంత స్టార్ట్ చేసాము. తర్వాత కొంచెము దూరం వెళ్ళిన తర్వాత బడ్జెట్ పెరగటము, ఇంకా అట్లా ఆ విధంగా వెళ్ళిపోయింది. నైస్, గ్రేట్ సార్. బట్ ఇక్కడ సీక్రెట్ మేము తెలుసుకోవాలి సార్, ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ మేము చూస్తుంటే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. ఒక బిగ్ రేంజ్ సినిమాలోనే ఒక డివోషనల్ సినిమా తీసుకున్నాం అంటే డివోషన్ అన్నారు కాబట్టి మీరు కూడా ఇంకేం ఆలోచించి కూడా ఖర్చు పెట్టారా, లేకపోతే ఆయన ఏదైనా సీక్రెట్ పట్టుకొచ్చారా సార్ ఎలాంటి సినిమా చేద్దాం ఖర్చు ఏమి ఉండకుండా ఉన్నారని? అట్లా ఏం లేదు. స్టోరీ బాగుంది, దాని ప్రకారం అంటే అది డిమాండ్ చేస్తుంది కదే, స్టోరీయే డిమాండ్ చేసింది అంతే. నేను పెట్టడం వల్ల లేదా ఆయన ఇంట్రెస్ట్ ఉండి పెట్టడం వల్ల లేదు. ఓన్లీ ఆర్టిస్టులు అనేది ఆర్టిస్టులు కూడాను కథా డిమాండ్ మేరకే పెట్టగలిగాను తప్ప నాకు ఇతనంటే ఇష్టం. మామూలుగా ఒక యాక్టర్ ఉన్నారు చాలా ఇష్టం, ట్రై చేశాను అప్పటికి, డేట్స్ కుదరలే. ఓకే, ఆయన డేట్స్ కుదరలే, లేకపోతే ఆయన అంటే ఇష్టం నాకు. సో ఆయన ప్లేస్లో ఇంకొకరు వచ్చారు. సో ఇవన్నీ అలా వచ్చే తప్ప మేము అనుకున్నది, మేము ఎందుకో సాయి కుమార్ గారు ఏమో అనుకుంటాం. ఎస్, సార్ ఏంటి భయంకరంగా మీరు ఫాలో అవుతున్నాడు, చూసి వచ్చాడు. స్టోరీ నరేట్ చేశారా, ఏమని చెప్పారా? చెప్పాను. ఆయనకి డేట్స్ లేవు కదా సార్, డేట్స్ లేవు సార్. వేరే మూవీ చేస్తున్నాడు, మేము ఆ డేట్లో షూట్ చేయాలి, ఎందుకంటే మిగిలిన వాళ్ళ డేట్లు పోతాయి. అలా ఇప్పటికీ ఆయన మాట్లాడుతారు దీని గురించి. మామూలుగా ఫోన్లో ఆయన వైకుంటా అంటుంటారు. ఈ లింక్లన్నీ ఆయనకి వెళ్తుంటాయి, చూస్తుంటారు. మొన్న శంబాలో హిట్ అయినప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం అవి ఉంటుంది. అలా తెలుసు సార్, అంటే మీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఆయన మీకు ఇచ్చిన సపోర్ట్, లేకపోతే మీరు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్స్, వి ఆల్ నో దట్. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూస్లో కానీ ప్రమోషన్స్లో కానీ సంథింగ్ కొంచెం ఆ డల్ ఫేస్లో ఉంది మా అంబికా గారే. లాంగ్వేజ్ ఇష్యూస్ అమ్మా ప్రాబ్లం సార్. ఇప్పుడు చూడండి ఎలా అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాం ఏంది అంటే అర్థం కావట్లేదు. అంటే మీరు కొంచెం హిందీలో మొదలెడితే ఇంకా పాటలే హిందీలో సాంగ్ వస్తాయి. మేము ఇప్పటికీ మీతో చాలాసార్లు ఇంటర్వ్యూ చేసాం, ప్రతిసారి మీరు మీ కో యాక్టర్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు కదా, బట్ వై దిస్ టైం ఎందుకు జరగట్లేదు? ఏంటిది? అంబికా గారికి ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇప్పుడు నేనే చేస్తున్నాను. అంబిక హీ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యూ. చూసారా 3 నోలు వచ్చాయి. See, they are you know they are just saying that I'm not supporting heroine. She's so like but we know you worked very hard in the Bollywood industry from the many years. So finally you entering into the Telugu industry as a lead actor. So what was your experience before you heard this story? So what was your mind state? And so finally I am entering into the Telugu cinema. So how I prepared for the character? Do you have these ideas or the preparations, everything? So many questions. Now really the Mahendra Garu will help you. Yeah. Sir, बहुत ही कमाल का एक्सपीरियंस रहा है. लैंग्वेज को लेकर के इशू था और अभी भी है. होपफुली आगे ना हो. बट आपको समझ आ रहा है हिंदी जो? Yeah, I understand. I understand. सो सबने बहुत सपोर्ट किया. मतलब एक्टर तो इनके साथ ज़्यादा सीन थे मेरे, तो एज एन एक्टर तो इन्होंने किया ही. उसके अलावा भी जो भी सेट पर थे, ऑफ कैमरा भी जो लोग थे, उन सब ने बहुत सपोर्ट किया है. तो ओवरऑल एक्सपीरियंस बहुत ही कमाल का रहा है. Super. दूसरा क्वेश्चन पूछ सकते हो? मैं भूल गई इतने सारे क्वेश्चन. Yeah. But you can answer all the question what I asked. Okay. So, and regarding the onsets, who helped you more? The regarding director more? Or more? Who helped you more? एक्चुअली वहाँ पर जिन लोगों को ज़्यादा हिंदी आती थी, उन लोगों ने ज़्यादा किया, बट भावनाओं से, इमोशन से समझने की कोशिश तो सबने किया. यू नो, जैसे कि डायरेक्टर सर मुझे गाइड करते थे, तो इन्होंने बहुत हार्ड कोशिश किया बिकॉज ही डोंट नो हिंदी. तो इनको ज़्यादा लगा. So Mahendra Garu is the only one choice. I don't know Hindi. He also don't know Hindi. So इनका भी ज़्यादा एफर्ट्स लगा समझाने में.
एंड सेट पर वहाँ पर Johnny, जॉनी गारू, associate रवि गारू वाह। या एंड रामकृष्ण गारू, सो सबने बहुत ही सपोर्ट किया और बहुत प्यार से सपोर्ट किया, मतलब कोई इरिटेट नहीं हो रहा था मेरी लैंग्वेज को लेकर के। हमने मैनेज किया बट हैप्पीली मैनेज किया हमने। या ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ యువర్ అటైర్ లుక్స్ లైక్ ఏ తెలుగు గర్ల్. చాలా థ్యాంక్స్. మూవీలో కూడా అలాగే ఉంటుంది. హూజ్ ఐడియా ఇట్ వాజ్ సార్ బిఫోర్ ప్రమోషన్స్లోని అంబికా గారిని ఇలా కూర్చోబెట్టాలి, ఒక మంచి తెలుగు అమ్మాయిలా మాకు చూపించాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా పర్లేదు కానీ అమ్మాయి లుక్స్లో ప్రాబ్లం అవ్వకూడదు కరెక్ట్గా. గ్రేట్ గ్రేట్. బట్ వాట్ వాజ్ యువర్ థాట్ బిహైండ్ టు సెలెక్ట్ అంబికా గారు సార్? ఎందుకంటే ఏదైనా ఉంటుంది కదా ఒక యాక్ట్రెస్ని మనం ఆన్ బోర్డ్ చేసినప్పుడు, సో తినని ఎందుకు తీసుకోవాలి, ఫర్ పర్ఫార్మెన్స్, ఫర్ గ్లామరస్, ఫర్ ద క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. యాక్చువల్గా తను అంతకు ముందు ఏం చేశారో మాకు తెలియదు అప్పటికి. ఓకే. ఒక అంటే కొంతమందిని అలా సెలెక్ట్ చేస్తూ అంటే చూస్ చేస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఒక ముగ్గురిని ఫైనల్ చేశాను నేను. అందులో ఒక అమ్మాయి ఏమే, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఆ ముగ్గురిని నేను ఆయనకి పంపించాను ప్రొడ్యూసర్కి. ఓకే సార్ వీళ్ళు ముగ్గురు ఎవరైనా పర్లేదు సార్, మీ ఇష్టం అని ఆయన చెప్పాను. వీళ్ళు ముగ్గురు ఇది కూడా క్యాలిక్యులేషన్ వేసుకున్నాం. ఇప్పుడు వీడియోలు అడిగాం ముగ్గురికి, మీరు ఆ ఇద్దరు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు. ఒక అమ్మాయి శ్రీ విష్ణు గారి సినిమాలు చేసింది, ఇంకొక అమ్మాయి సో ఈయన్ని కూడా చూసుకోవాలి కదా, ఆమె కొంచెం హైట్ ఉండొచ్చు లేదా బోల్డ్ ఎలా ఉండొచ్చు. సో ఆయన ప్రొడ్యూసర్ గారికి ముగ్గురు అమ్మాయిలు పంపించాక ఆయన ఈమె ఓకే ఈమె బెటర్ అన్నారు. ఓకే. నా సెలక్షన్ కాదు ఆయన. బట్ వినడం చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఇప్పట్లోని జస్ట్ ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టడమే కాదు, లేదు. కొంచెం అన్నిట్లో క్రియేటివ్ స్పేస్ లో కూడా enter ఇక్కడ అవ్వడం. కనిపించే ఆయన actors అన్నిట్లో అందరూ- పోటీ లేదు సార్, తెలుగు సినిమా అది వెంటనే చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇంకోటి ఈ సినిమాలో కనిపించే యాక్టర్లు అందరూ ఆల్మోస్ట్ ఆయనే సెలెక్ట్ చేశాడు. వా. అంటే స్టోరీకి మ్యాచ్ అవుతున్నారు. అంటే మీ బడ్జెట్ పెరిగింది అంటున్నాం కదా, స్టార్టింగ్ ఈ బడ్జెట్ అనుకుని వీళ్ళు మొదలెట్టామా, వెళ్ళేసరికి సార్ ఈ క్యారెక్టర్ ఉన్నది, ఇలా ముగ్గురు ఉంటారు, ఈ ముగ్గురులో ఎవరిని పెడదాం, ఇతనైతే ఇలా ఉంటుంది, ఇతనైతే ఇలా ఉంటుంది, ఇతనైతే ఇలా ఉంటుంది అంటే ఇక్కడికే వెళ్ళాను. అలా ఎవ్రీ యాక్టర్ వాళ్ళ బడ్జెట్ ఒక క్యారెక్టర్ ఎక్సెప్ట్ హీరో కాకుండా ఎక్సెప్ట్ హీరోకి నేను చేసుకుని తెచ్చాను. మిగిలిన ఆర్టిస్టులు అందరినీ సార్ వీళ్ళు ముగ్గురు మదర్ క్యారెక్టర్ లేదా ఈ విలన్ క్యారెక్టర్ లేదా ఈ క్యారెక్టర్, ఈ ముగ్గురు ఎవరు, ఇతన ఈ అమౌంట్, ఇతన ఈ అమౌంట్, ఇతన ఈ అమౌంట్, ఈ పెద్దదానికి వెళ్ళి అనేవాళ్ళు అన్నీ అలాగే వెళ్ళారు. అందుకే అలా దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ క్రూషియల్ రోల్ సార్. ఎందుకంటే మీరు ఫస్ట్లో మొదలెట్టినప్పుడు క్వశ్చన్ అడిగారు ఈ సినిమాలన్నింటిలో కాస్టింగ్ బాగుంటుందని. ఈ కాస్టింగ్ బాగుంటే కారణం ఆయన, ఈ కాస్టింగ్ మా ప్రొడ్యూసర్సే. బట్ కాదు సార్, ఇప్పుడు ఒక ఫ్రెష్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, ఆయనకి డైరెక్ట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, నాకు ఈ యాక్టరే కావాలి అని. ప్రొడ్యూసర్ని అక్కడే కూర్చోబెట్టుకుంటారు. మీకు ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, 3 బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. నా క్యారెక్టర్ ఇది, దానికి ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, ఇతనికి ఇతను ఈ ముగ్గురు సరిపోతారు అనిపిస్తుంది కదా. గ్రేట్ సార్ ఒకరి దగ్గరే పట్టుకుని ఉంటే 3 కాళ్ళు అంటే పట్టుకున్నట్టు ఉంటుంది. అప్పుడు ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుంది సార్. అతనికి 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ముగ్గురులో ఎవరైనా పర్లేదు, నేను వాళ్ళని ఎలా కావాలో అలా చూపించుకోగలను, చేయించుకోగలను. ఇక్కడ టాపిక్ ఏంటంటే వాళ్ళు ఇది ఉంటుంది కదా, స్కేల్స్ ఉంటాయి కదా, ఇది మీ చాయిస్ అని వదిలేను. ఓకే. స్కేల్ ఆయన కూడా స్కేల్స్ పట్టుకోవడం మానేసి ఏది పెద్దది అదే పట్టుకోవాలి. స్టోరీకి ఎవరు మ్యాచ్ అవుతారో దాని ప్రకారం. సో కొంచెం ఇప్పుడు మొత్తం బ్లేమ్ మా ప్రొడ్యూసర్ మీద వేస్తాం సార్. బడ్జెట్ బ్లేమ్ కాదు, ముగ్గురు అనుకుని డిస్కస్ చేసుకొని లేపాము అన్నీ. గ్రేట్ గ్రేట్. విఎఫ్ఎక్స్ కూడా ముందు మీ విఎఫ్ఎక్స్ ఒక ఇంతలో అనుకున్నాము, అదే ఎక్కువైంది 3. అక్కడే ఖర్చు. అవును 18 minutes విఎఫ్ఎక్స్ అంటే మేము ఆల్రెడీ ఈ స్టేజ్లో అనుకున్నాం. అది కూడా మళ్ళీ ఎక్కడెక్కడ అనుకోండి, ఇక్కడ వీడికి కొంచెం ఇస్తే దొరికేసేవాళ్ళం. అందుకు ఒకే దగ్గర పెట్టేసుకొని మొత్తం ఒక దగ్గర సారథి స్టూడియోలోనే చేసుకున్నాం. నెక్స్ట్ లెవెల్ వచ్చింది సార్ ట్రైలర్ షాట్లో విజువల్స్. మీరు ఆ విఎఫ్ఎక్స్ ఎక్కడైతే చూపించారో నెక్స్ట్ అంటే మీరు ఇంకా చూడలే, అంటే మొత్తం దాచారు మాకు థియేటర్లో. అసలు కొంచెం కూడా లేదు, అసలు విఎఫ్ఎక్స్ షార్టే కనబడలేదు నాకు తెలిసి. మీ దగ్గర ఒకటే కనిపించింది, గుహలోకి కేవ్లోకి, అక్కడ వేరే టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు, అదే ఒకటే ఉంది, మిగిలిన ఏం చూపించలే, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి సార్ ఆఫ్టర్ 1 film కంప్లీషన్ తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? ప్రొడ్యూసర్ సీట్ అనేది కొంచెం హాట్ సీటా కొంచెం కూల్ సీటా చెప్పండి. హాట్గా ఉంది. దొరికిన టీం హాట్ సీట్ కాదు, హాట్గా ఉంది. ఎస్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే ఆఫ్టర్ ఒక సినిమాని కంప్లీట్ చేశారు, ఆఫ్టర్ 10th ఏదైనా ఏ ప్లాన్ అయినా ఆఫ్టర్ 10th చెప్తాడండి, ఇప్పుడేం చెప్పడు సార్. అంటే మేము ఆయన ఎవరైతే సినిమాలు చేస్తూ ఉంటారో ప్రతి ప్రొడ్యూసర్ కూడా చాలా కంఫర్టబుల్ ప్లేస్లో మాట్లాడతారు ఆయన ఇప్పుడు కూడా. ఎందుకంటే అంత స్పేస్ ఆయన క్రియేట్ చేస్తారు. ఫస్ట్ సినిమాకి పెట్టండి, తర్వాత మనది ఏమైనా ఉంటే చూసుకుందాం. ఎందుకంటే ఆయన పుట్టిందే సినిమా కెమెరాతో పుట్టి సినిమాలో పెరుగుతూ మొత్తం అంతా ఆయన చూసేసారు. సో పర్టికులర్లీ వసుదేవ సుతం లాంటి సినిమాకి ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి
మాలాంటి హీరో ఇచ్చిన సపోర్ట్ ఏంటి అని అంటే హౌ యూ కన్వే డైరెక్టర్ ఓకే ఆయన తీసుకొని వచ్చారు కాబట్టి క్వశ్చన్ అంటే సార్ లేదు సార్ ఈయన తీసుకొచ్చారు సార్ మీరు నాకు డబ్బులు ఇచ్చారు మీరే చెప్పాలి అమ్మైనా నాన్నైనా మీరే మేమిద్దరు మీ కొడుకులం మేము కన్న పిల్లే మా సినిమా కొంచెం అంబికా గారు కలుపు అంబిక రెండో అమ్మాయి ఆ సినిమాలో చిన్న పాప లాస్ట్ కిడ్ సంతోష్ మీరే చెప్పాలి సార్ మీరు వెంటనే అక్కడ తోయకండి సార్ అన్నీ మీరు తోస్తే ఒప్పుకోనండి. ఎందుకంటే సార్ హీరో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ సార్ తెలుగు సినిమాలోనే. ఎందుకంటే ఆయన మీద బిజినెస్ నడుస్తుంది, ఆయన రెమ్యునరేషనే సగం పోతుంది, ఇలా చాలా మాటలు వింటూ ఉంటాం కదా. ఒక ఫస్ట్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు మాకు అంతా కనబడుతుంది, బట్ ఆయన నుంచి కూడా మేము వింటూ ఉంటాం ప్రొడ్యూసర్కి ఆయన ఎలా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా మేము ఖర్చు పెట్టింది హీరో మీద కాదు, ప్రోడక్ట్ మీద, కాన్సెప్ట్ మీద. ఆయన ఇప్పుడు అదే అంటారు సార్, ఫస్ట్ ప్రోడక్ట్ మీద ఖర్చు పెట్టండి, తర్వాత మనం ఏమైనా ఉంటే తీసుకుందామని. సో అలాంటి ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, ఆయన ఎక్స్పీరియన్స్ అంటే హీరో బేస్డ్ స్టోరీ కాదు కదా. ఓకే, అందరు హీరోలే. ఆయన గురించి అంటే డిఫరెంట్గా మాకు చాలా మంచిగా యాక్ట్ చేశారు, మంచిగా సపోర్ట్ ఇచ్చారు, ఫ్రెండ్లీకి సపోర్ట్ ఇచ్చారు. అని ఇది 5 రోజులు చేద్దాం అనుకున్న సాంగ్ 3 రోజులు 5 రోజులు చేసేదాన్ని 3 రోజులు కూడా అట్లా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా క్యారవాన్లు లేకుండా ఒరిస్సాలో 10 రోజులు ఎండలో ఉండాలి రా బాబు అంటే ఉన్నారు. అంటే జూన్లో ఒరిస్సాలో ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఒరిసిపోతుంటాయి. కరెక్ట్ సార్, అవును. ఏంటంటే బ్రో షూటింగ్ చేసేటప్పుడు ఒక హీరోకే ఎక్కడెక్కడ ఏం ఖర్చు అవుతుంది చాలా బాగా తెలుస్తుంది. సో తను పెట్టే ఒక్కొక్క ఖర్చు మనకు ఒక భయమే. టికెట్ ప్రైస్ ఏంటి 1.5 lakh కాదు, 150 అది. కరెక్ట్. అప్పుడు ఎన్ని టికెట్స్ రావాలి తన డబ్బులు సంపాదించాలంటే. సో అదొక కన్సర్న్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయన గెలిస్తే మేము అందరం గెలిచేస్తాం. సూపర్ సార్. నార్మల్గా ఈయన వైబ్ మీరు ఆన్ స్క్రీన్ మీద చూపించినట్టు కొంచెం కంట్రోల్ అవుతారు, కానీ ఆఫ్ స్క్రీన్ అసలు ఆయన ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టం కదా సార్. ఆయన అసలు ఒక యాక్టర్గా తీసుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా చాలా కంట్రోల్లోనే ఉన్నాడు, బయట కూడా ఏమి ఎగరలా, కంట్రోల్ నేనే పెట్టుకుంటాను. ఎలా ఉంటుంది సార్ అంటే ఒక క్యారెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? అక్కడ ఆ క్యారెక్టర్లో ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఆ స్ట్రగుల్తో అక్కడికి వస్తాడు. ఫస్ట్ వేరే ఊరు నుంచి తన ఊరికి వస్తాడు, వేరే ఊరు నుంచి. మామూలుగా చాలా సినిమాలు తన ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి ఏమండి మీరు ఆ ఇంటర్వ్యూల ముందు ఈయన ఎవరో తెలుసా అంటారు. అవి ఉంటాయి సినిమా. ఇది ఓల్డ్ టెంప్లెట్ ఇప్పుడు ఒకసారి తేజ గారు కూడా చెప్పారు. కరెక్ట్. అలా ఉంటుంది సినిమాలని కథలు. ఇక్కడ అలా కాదు, ఎక్కడి నుంచో వేలూరు వస్తాడు, వేలూరులో ఒక టాపిక్ ఒక స్ట్రగుల్ కోసం వచ్చి ఆ స్ట్రగుల్ కోసం ఫైట్ చేస్తాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు సెట్కి వచ్చేటప్పుడే నాకు ఒక స్ట్రగుల్ ఉంది అనుకొని వస్తుంటాడు. అందుకని ఎప్పుడు అంత ఎగరలా. ఓకే, కష్టాల్లోంచి పుట్టుకొచ్చిన హీరో సేవియర్ సార్. అంటే హీరో మైండ్లో ఒక స్ట్రగుల్ ఉంటుంది, దాన్ని మ్యాక్సిమం కన్వే చేయడానికి. ఫస్ట్ ఒక 3 days బ్రో ఎప్పుడు నాకు ప్రాబ్లం. అది ఏ డైరెక్టర్ అయినా, అది ఎలాంటి సినిమా అయినా, ఫస్ట్ 3 days నాకు అర్థం కాదు. ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళటానికి నేను పడే కష్టం నాకు మాత్రమే తెలుసు. దాన్ని పట్టుకోవడానికి ఏదేదో ట్రై చేస్తుంటాను నేను. అన్నీ సెట్ అవ్వడానికి ఒక 3 days అవుతుంది. 3 days తర్వాత డైరెక్టర్ నా దగ్గర రావాల్సిన అవసరం నాకు లేదు. ఆయన సినిమా మొత్తం చూసారంటే ఆయన ఏం అడిగేదో అదే అక్కడ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది, అది ప్రాక్టీస్. అది రైట్ అంతే. సూపర్. అంబికా గారు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వన్ తెలుగు సినిమా? अच्छा है, काफ़ी इन्जॉय कर रही हूँ मैं इस जर्नी को. और मुझे लगता है जितनी हमारी सेट पर बात नहीं हुई थी डायरेक्टर सर एंड प्रोड्यूसर सर एंड महेंद्र, उतनी मेरी अब इन पिछले 3-4 दिनों से हुई है. फर्स्ट टाइम मैंने 10 मिनट बात किया था लाइक पूरे सेट पर सीन समझाते और मैं समझती और हम परफॉर्म करते, देन ओके सर बाय सर गुड नाइट and good morning. That's it all. Yeah, but హిందీ రాదు కదా, ఇదో ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు. प्रमोशन में मैंने सबसे ज्यादा बात किया है 10 मिनट ऑन कॉल सर से अबाउट प्रमोशन. ओके. हाँ तो अब मैं ज्यादा लोगों से बात कर पा रही हूँ, तो बहुत ही कमाल का जा रहा है और मैं एक्साइटेड हूँ और भी आगे वाले दिनों के लिए. Great. We are also eagerly waiting for your character, but what is your expectations on the next future projects on the Telugu cinema? After this, which type of roles are you expecting from Telugu? Sir, being a actor, मैं हर तरीके के रोल करना चाहूँगी. Great. और मैं चाहती हूँ कि हमारी फिल्म हिट जाए, hope for the best और सबको और अच्छे काम मिले. యాక్చువల్లీ ఈయన చెప్పాడు కానీ ఆమె చెప్పాలి. నేను స్టార్ట్ అవ్వడానికి 3 days పడుతుంది. కొంచెం స్లో స్టార్ట్ అవుతుంది. స్లో. But did you watch any film of Mahendran garu before? Tell me the truth. हाँ. Okay. Actually मैंने वो सीन देखा था
kid. అంటే ఇద్దరు ఎత్తుకుందాం white ले, t-shirt, सिंगापुर से सर। white t-shirt and बहुत सारा crowd रहता है, कुछ तो आते हैं बोल के और फिर चले जाते हैं. రజనీకాంత్ చాలా ఉన్నాయి. ఇది పెద్ద ఐడియా. చాలా చెప్తుంది సార్ అమ్మాయి. అచ్చా హే. और मैंने जियो हॉटस्टार पे जिस पर Label. विजय सेतुपति गारू का ఓకే ఓకే మాస్టర్ అమెజాన్. हाँ वो मैंने देखा है. బట్ డి వాచ్ ఎనీ తెలుగు ఫిల్మ్స్, నాట్ మహేంద్రన్ గారు, రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్? हाँ जैसे कि मैंने हे नन्ना देखा है, अभी जेलर देखा है एंड धनुष गारू फिल्म इडली. దట్ ఈస్ తమిళ్ మూవీ. ఇడ్లీ కడాయి. अच्छा सो मैंने हिंदी डब में देखा Okay, है. okay. एंड श्याम सिंह गारू आई देखा है, साईं पल्लवी गारू का. మహేష్ బాబు మూవీ దేఖా హే. బోలో బోలో. నిన్న చెప్పింది ఈరోజు చెప్పట్లేదు ఆ పేరు. एंड रिसेंटली मैंने गर्लफ्रेंड देखा है, रश्मि मंदाना गारू का. एंड श्रीलीला एंड महेश. యా గుంటూరు కారం. हाँ हाँ. हाँ, नाम मुझे नहीं याद है. जैसे डांस. యా కుర్చీని మడత పెడుతూ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్, మై ఫేవరెట్. या Yeah. so energetic. అది భలే ఉంటుంది ఆ సాంగ్ లో. నాకు నేను వింటూనే ఉంటాను హెడ్ ఫోన్స్ పెట్టి. సార్ మీరు అందరూ ప్రమోషన్స్ లో ఎంజాయ్ చేస్తారు కానీ ఒక ప్రొడ్యూసర్ కే రియల్ కష్టం తెలుసు సార్. లేదు అయినా బిజినెస్ మామూలు ఈయన షూటింగ్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్ పెట్టుకొని వస్తాడు. వీళ్ళందరికీ ప్రొడ్యూసర్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ స్ట్రగుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు జూలై 10th కి సినిమాని మొత్తం బిజినెస్ చేయాలి, మంచిగా రిలీజ్ చేయాలి. ఇదే మెయిన్. అంతే ఇదే మెయిన్ కదా. అంతే. ఎలా ఉంది సార్, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? బిజినెస్ అనే పర్స్పెక్టివ్ డిఫరెంట్, బిజినెస్ వేరు, తెలుగు సినిమా బిజినెస్ వేరు కదా. అదే. ఎలా ఉంది దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చేస్తున్నాం. ఇప్పుడే మొదలు పెట్టాం. ఇప్పుడే మొదలు పెట్టాము. ఇప్పుడే కదా హాట్ గా ఉంది, కొన్ని రోజుల తర్వాత సూపర్ హాట్ గా ఉంటుంది సార్. సార్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ బికాస్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఆయన ఇప్పుడు వస్తున్నా మా ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొస్తారు. అది ఎంతమంది ఆడియన్స్ రీచ్ అవుతున్న తర్వాత విషయం కానీ, బట్ ఇప్పుడు కూడా ఆయన ఎఫర్ట్ 100% మా ముందు తీసుకొస్తుంటారు. సో దట్స్ వై వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీకు కూడా ఒక మంచి సక్సెస్ రావాలని. బట్ వాట్ అబౌట్ యూ బ్రో, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి తెలుగులో? 9 శ్రీనివాస మంగాపురం ఉంది. వా సూపర్. అందులో మీరు విలన్ గా చూస్తారు నన్ను, డిఫరెంట్ గా Finally ఫుల్ నెగిటివ్ గా చూస్తారు. నెక్స్ట్ డే హీరోగా చూస్తారు 10వ తేదీకి ఈ సినిమాలో. ఇప్పటికే 2 సినిమాలు బ్రో బ్యాక్ టు బ్యాక్, 9th and 10th ఉంది కదా. దీని తర్వాత తమిళ రిలీజెస్ ఉన్నాయి, అక్కడ ఉంది. బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మణి శర్మ గారు నాకు భలే ఇష్టం. నేను చాలా సినిమా చూస్తుంటాను. మహేష్ బాబు గారి సాంగ్స్ అన్ని ఫస్ట్ డే వెళ్ళి కలిసాం. నేను వెళ్ళి కలిసినప్పుడు అదే చెప్పాను సార్, చాలా రోజు నుంచి అనుకున్నాను సార్ మీ సాంగ్స్కి నేను డాన్స్ క్లాస్లో డాన్స్ ఆడేవాడిని సార్. నేను అప్పుడు అనుకోలేదు సార్. ఆయన తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు నా గురించి నా గురించి నేను తెలుసా, నేను దేవి కీబోర్డిస్ట్. దేవి సినిమాకి ఆయన సార్. అయ్యో ఆయన ఆయన కీబోర్డిస్ట్, ఈయన కీబోర్డిస్ట్. అవి బాగా షేర్ చేసుకున్నారు మాతో. వెరీ యాక్చువల్ టు బి హానెస్ట్ ఈ సినిమాకి చాలా పెద్ద నేమ్ మణి శర్మ. ఆయన మెయిన్ పిల్లర్ ఆయనే. మాకు ఈ మూడు ఇవన్నీ నెక్స్ట్ ఆయన. బట్ చాలా రోజుల తర్వాత ఓజీ మ్యూజిక్ మళ్ళీ వింటున్నట్టు అనిపిస్తుంది సార్. బ్యూటిఫుల్ మణి శర్మ గారిది చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం కదా. మళ్ళీ మేము బ్యాక్గ్రౌండ్ క్లీన్ మ్యూజిక్, మన అందరు మ్యూజిక్ చేస్తారు కానీ ఎంతమంది ఆ సాంగ్ని క్లీన్గా వింటారు అన్న వెరీ లిమిటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో మణి శర్మ గారు ఫస్ట్ ప్లేస్, క్లీన్ మ్యూజిక్. సార్ ఫైనల్ టు యూ, మీకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఒకప్పుడు ఇప్పుడున్న స్టార్స్తో వర్క్ చేశారు, ఏమన్నా కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా మాకు కొంచెం? ఎవరు స్టార్స్ అని అర్థం కాదు. నందు గారితో కానీ లేకపోతే మా సిద్ధుతో కానీ. సిద్ధు జొన్నలగడ్డ అప్పట్లోని మీ దగ్గర ఆయన బాగా నేర్చుకున్నారు. అతను ఇప్పుడు నందు బాగా ఇప్పుడు మాట్లాడుతుంటారు స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండే సార్ సిద్ధుతో కానీ నందుతో కానీ? ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు పాపం, ఇలాగే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. ఆదిత్య అయితే ఇంకా ఘోరంగా. ఇప్పటికి సార్ సాంగ్ రాస్తాను సార్ చెప్పండి అంటాడు బాగా ఆదిత్య, కానీ కుదరట్లేదు ఆయన. మంచి చేయాలి సార్. కానీ నాకు బెస్ట్ అంటే నందు. నేను చేసిన వర్క్ చేసిన వాళ్ళందరిలో బెస్ట్ పర్సన్. అంటే పిఆర్ చేస్తాడు, నాకు సంబంధం లేకుండా నా గురించి పిఆర్ చేస్తాడు సినిమా. ప్యూర్ సోల్ నందు లాగా. ఎస్. బట్ సిద్ధుని అప్పుడే అనుకున్నారా సార్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఎట్ దట్ టైం? అప్పటికి గుంటూరు కారం జరుగుతుంది. ఓకే ఓకే. గుంటూరు సార్ గుంటూరు టాకీస్. గుంటూరు టాకీస్ అదేనా, గుంటూరు కారం జరుగుతుంది. కానీ అప్పుడు కొంచెం కానీ మంచి, అతను కూడా మంచి పర్సన్. తర్వాత నిన్నే పిల్లాడతాక ఆయన వచ్చి అడిగి. ఎస్. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్పండి సార్. ఇప్పుడే వద్దులేండి, 10th. సో థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీ అవుతుంది. ఎస్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. 10th జూలై గురించి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేము పొందబోతున్నాం. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఖచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎస్. మళ్ళీ నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను. 45 చివరి 45 minutes మీరు బయటికి వెళ్ళాక కూడా హంట్ చేస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్, విషింగ్ గ్రేట్ సక్సెస్. అండ్ గైస్ మీరందరూ కూడా జూలై 10th థియేటర్స్లోనే వసుదేవ సుతం సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.